హాయ్. సో, ఇందాక వీడియోలో మనం స్టాక్ ఇంట్రొడక్షన్ గురించి చూసాం గదా! అంటే బేసిక్‌గా స్టాక్ ఎలా ఇనిషియలైజ్ చేయాలి? స్టాక్‌లో ఉండే ఆపరేషన్స్ ఏంటి? అండ్ జావా కలెక్షన్స్‌లో స్టాక్ ఎలా యూజ్ చేస్తామన్నది. అండ్ జస్ట్ ఎ ఫ్యూ మోర్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ నేను యాక్చువల్లీ స్టాక్ ఆఫ్ ఇంటిజర్ క్రియేట్ చేశా గదా! సో, సిమిలర్‌లీ నేను కావాలంటే స్టాక్ ఆఫ్ ఫ్లోట్ గాని, ఫ్లోట్ క్రియేట్ చేయొచ్చు. లేకపోతే క్యారెక్టర్ క్యారెక్టర్‌తో స్టాక్ క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ స్ట్రింగ్‌తో క్రియేట్ చేయొచ్చు. సో, ఈ జావా కలెక్షన్స్ అన్నిట్లో ఏంటంటే, యూ షుడ్ బి యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్లాసెస్ టు ఇనిషియేట్ దీస్ స్టాక్ గాని, అరే లిస్ట్ గాని, ఏం జే మనం ఇంతకుముందు హ్యాష్ సెట్ అండ్ అరే లిస్ట్‌లో కూడా ఇది డిస్కస్ చేసాం. యూ షుడ్ నాట్ యూజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అంటే ఇక్కడ ఇంట్ లాంటివి యూజ్ చేయకూడదు. సో, ఈ క్లాసెస్‌ని యూజ్ చేయాలి. ఇంటిజర్ క్లాస్, డబుల్ క్లాస్, రైట్? సో, ఆల్రెడీ మీరు అరే లిస్ట్ చూస్తే ఇది మీకు అర్థమవుతది ఈజీగా. ఓకే. సో, జస్ట్ రిమెంబర్ దట్ స్టాక్‌లో విత్ ఎనీ క్లాస్ ఆబ్జెక్ట్స్ మనం స్టాక్ క్రియేట్ చేయొచ్చు, రైట్? అండ్ ఇలా ఇంటీజర్, స్ట్రింగ్, క్యారెక్టరే కాదు. కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ అనే క్లాస్ క్రియేట్ చేశాననుకోండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్స్‌ని కూడా నేను స్టాక్‌లో పెట్టుకోవచ్చు. కరెక్ట్? సో, ఇట్లాంటివి ఏమైనా మనం స్టాక్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఇంకొకటి నేను యాజ్ లిస్ట్ యూజ్ చేసి ఇనిషియలైజ్ చేయడం చెప్పా కదా! జనరల్లీ ఏంటంటే మనకి ప్రోగ్రామ్స్‌లో మనం ఒకేసారి ఎలిమెంట్స్ తీసుకొని స్టాక్ క్రియేట్ చేయం జనరల్లీ. వన్ బై వన్ యాడ్ చేస్తాం. సో, దిస్ ఈజ్ హౌ వి యూజువల్లీ డూ జనరల్లీ మనకిచ్చే ప్రోగ్రామ్స్. ఓకే. సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూద్దాం. వన్ ఆఫ్ ద ఫేమస్ ప్రాబ్లమ్స్ యూజింగ్ స్టాక్ విచ్ ఈస్ కాల్డ్ పోస్ట్‌ఫిక్స్ ఎవాల్యుయేషన్, రైట్? అసలు పోస్ట్‌ఫిక్స్ ఎవాల్యుయేషన్ ఎలా చేస్తామో చూద్దాం, రైట్? సో, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో, ఏ, బి స్టార్, సి ప్లస్. సో, ఇదేంటంటే ఇప్పుడు ఏ ఉంది గదా! బి ఉంది. ఒక ఆపరేటర్ కనిపించింది గదా! ఈ ఆపరేటర్ ఏం చేస్తదంటే ప్రీవియస్ 2 ఆపరెంట్స్‌ని యూ నో ఆపరేషన్ జరుగుతది. ఈ ఆపరేటర్‌తో ప్రీవియస్ ఉన్న 2 ఆపరెంట్స్‌తో ఒక ఆపరేషన్ జరిగి రిజల్ట్ పెడతదనమాట. సో, దిస్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్సింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. లెఫ్ట్ టు రైట్. ఏ చూసాం. నెక్స్ట్ బి చూసాం. నెక్స్ట్ స్టార్ వచ్చింది. స్టార్ రాంగానే ఏం చేస్తది? ఈ 2 ఆపరేటర్స్‌కి ఆపరేషన్ జరుగుతది. సో, దిస్ బికమ్స్ ఏ స్టార్ బి. సో, ప్రస్తుతానికి ఏ, బి వాల్యూస్ మనకు తెలీదు కాబట్టి లెట్స్ కీప్ దిస్ సంథింగ్ లైక్ ఏ స్టార్ బి. ఓకే. నెక్స్ట్ ఏముంది? సి ఉంది. ఓకే. నెక్స్ట్ సి. తర్వాత ఏముంది? ప్లస్ వచ్చింది. ఓకే. ప్లస్ వస్తే ఏంటి? ఇది మళ్ళీ ఆపరెంట్ గదా! ఇది మళ్ళీ ఆపరేటర్ కదా ప్లస్ అనేది. సో, ఇక్కడ ఈ ప్రీవియస్ ఉన్న 2 ఆపరెంట్స్ తీసుకొని ఆపరేషన్ జరుగుతుంది. సో, దట్ బికమ్స్ ఏ స్టార్ బి ప్లస్ సి. కరెక్ట్? సో, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అంటే ఇక్కడ నేను ఏ స్టార్ బి బ్రాకెట్‌లో పెట్టా కదా! ఇది ఎందుకంటే అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 2, 3 స్టార్ లెట్స్ సే 9 ప్లస్ అనుకుందాం. ఈ 2, 3 అనేది లెట్స్ అస్యూమ్ దట్ దీస్ ఆర్ ఇండిపెండెంట్ నంబర్స్. 2 డిఫరెంట్ అంటే ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, రైట్? ఇది సి అనుకోండి. ఫర్ సింప్లిసిటీ లెట్స్ అస్యూమ్ దీస్ ఆర్ అరేలో వాల్యూస్ అనుకుందాం. ఇలా ఇనిషియలైజ్ చేసాం అనుకుందాం. ఓకే. ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌ని లెట్స్ సే వి కెప్ట్ ఇట్ యాస్ అరే ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ పార్సింగ్ చూద్దాం. ఫస్ట్ 2, రైట్? నెక్స్ట్ 3. ఒక ఆపరేటర్ వచ్చింది. ఆపరేటర్ రాంగానే ఏమవుతుంది? ఈ ప్రీవియస్ 2 ఆపరెంట్స్‌తో ఆపరేషన్ జరుగుతది. 2, 3 స్టార్‌తో ఆపరేషన్ జరిగితే 2 స్టార్ 3 6 కాబట్టి 6 ఉంది. ఓకే. సో, ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 9 దగ్గరికొచ్చాం. ఓకే. 9 తర్వాత మళ్ళీ ఆపరేటర్ వచ్చింది. సో, ప్లస్. సో, ఇదేం చేస్తది? ప్రీవియస్ 2 ఆపరెంట్స్ 6, 9కి ఆపరేషన్ చేస్తది. సో, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి 15. కరెక్ట్? సో, దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో, ఇప్పుడు ఇదే కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఇంకొంచెం ఐడియా కోసం. ఆల్‌రైట్? ఓకే. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఇందాకట్లాగానే లెట్స్ అస్యూమ్ సో, అంటే మనకి ప్రాబ్లమ్‌లో ఈ ఎక్స్‌ప్రెషన్ ఇలా ఉంది. బట్ మనకి సమ్ సార్ట్ ఆఫ్ ఒక స్ట్రింగ్‌లో ఇది రిప్రజెంట్ చేయలేము. ఎందుకంటే ఈ ఇన్‌పుట్‌ని స్ట్రింగ్‌గా ఎందుకు రిప్రజెంట్ చేయలేము అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది సింగిల్ డిజిట్ నంబర్స్ అనుకోండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 7, 6 అనుకోండి పర్లేదు. బట్ ఇఫ్ అట్ ఆల్ ఏబి అనేది మల్టిపుల్ డిజిట్ నంబర్స్ అనుకోండి. లెట్స్ సే ఏ వచ్చి 16, బి వచ్చేసి 18, సి వచ్చేసి 32 ఇలా ఉందనుకోండి.
సో ఇది నేను వరుసనే రాస్తే నాకు ఇది సింగిల్ యూనో ఇది ఒక్కొక్క క్యారెక్టర్ లాగా మనం డిఫరెన్షియేట్ చేయలేం, కరెక్ట్? సో అందుకనే మనకి ఇక్కడ ఇన్పుట్ ఎలా వస్తుందంటే యూజువల్లీ ఈ ప్రాబ్లమ్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ లాగా వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏ కామా బి కామా సి కామా డి కామా స్టార్ ప్లస్ ఈ స్టార్ ప్లస్. ఓకే, సో ఇది అర్థమైంది కదా. సో ఇక్కడ మనకి ఏ ఎన్ని డిజిట్స్ అయినా పర్లేదు, మనకి ఒక్కొక్క ఆపరెంట్. సో దీస్ ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. ఓకే, సో ఈ స్టార్ ప్లస్ ఇవన్నీ ఆపరేటర్స్, ఏబిసిడిఈ అనేది ఆపరెంట్, రైట్? సో ఈ ఇన్పుట్ ఫామ్లో ఏంటి, మనం ఆపరెంట్స్ని చక్కగా డిఫరెన్షియేట్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఈ పార్సింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఏ ఉంది తీసుకున్నాం, బి ఉంది, సి డి, స్టార్ ఉంది. సో ఒక ఆపరేటర్ వచ్చింది. సో ఈ స్టార్ అనేది ఏం చేస్తుందంటే ఈ ప్రీవియస్ 2 ఆపరెంట్స్కి ఆపరేషన్ జరుగుతుంది అనమాట. దట్ మీన్స్ ఇప్పుడు ఈ సిడి పోయి ఈ స్టార్ జరిగి సి స్టార్ డి వస్తుంది ఇక్కడ, సి స్టార్ డి, రైట్? నెక్స్ట్ ప్లస్ వచ్చింది ఏం చేస్తుంది, ప్లస్ రాగానే ప్రీవియస్ 2 ఆపరెంట్స్ ఇక్కడ ఏమున్నాయి, బి సి ప్లస్ డి, కరెక్ట్? సో ఇది ఏం జరుగుతుంది, ఏ కామా బి ప్లస్ సి స్టార్ డి, ఈ రెండింటికి ఆపరేషన్ జరుగుతుంది, కరెక్ట్? సో ఇది సెకండ్ ఆపరెంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆపరెంట్ ఈ వచ్చింది, నెక్స్ట్ ఏమో మళ్ళీ ఆపరేషన్ వచ్చింది, స్టార్ వచ్చింది. సో మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఈ స్టార్ రాగానే ప్రీవియస్ 2 ఆపరెంట్స్ ఏమున్నాయి, ఇదొక ఆపరెంట్ ఇదొక ఆపరెంట్, కరెక్ట్? సో ఈ రెండింటికి ఆపరేషన్ జరుగుతుంది. సో ఇది ఏమవుతుంది అప్పుడు, లెట్ మీ పుట్ ఇట్ సమ్వేర్ హియర్, ఏ కామా ఈ స్టార్. ఓకే, కొంచెం పెద్ద ఎక్స్ప్రెషన్ అయింది, బట్ ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్, రైట్? ఇలా రిప్రజెంట్ చేసాం. ఇదంతా మళ్ళీ ఒక బ్రాకెట్లో పెట్టుకోండి సింగిల్ ఆపరెంట్ కింద. ఇది అయిపోగానే మళ్ళీ లాస్ట్ వచ్చేసి ప్లస్ వచ్చింది, మళ్ళీ ప్లస్ రాగానే ఏంటి, ఈ లాస్ట్ ఉన్న 2 ఆపరెంట్స్ని ఆపరేషన్ చేస్తాం. సో దట్ ఫైనల్గా ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, దిస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు ఏ ప్లస్ ఈ స్టార్ బి ప్లస్ సి స్టార్ డి, రైట్? సో ఇది మన ఎక్స్ప్రెషన్ చూడండి. సో దీన్నే పోస్ట్ ఫిక్స్ రిప్రజెంటేషన్ అంటాం. ఇదే టర్మ్ని పోస్ట్ ఫిక్స్లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో అంటే వెనెవర్ దెర్ ఈజ్ అన్ ఆపరేటర్ ఇట్ ఇండికేట్స్, అంటే ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఆపరేటర్ ఏంటంటే ప్రీవియస్ 2 ఆపరెంట్స్కి ఆపరేషన్ జరగాలి అని చెప్తుంది అనమాట పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ వీ వాంట్ టు డూ. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మనం ఏమంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ లెట్స్ టేక్ నెంబర్స్. ఓకే, 2, 3, 4, స్టార్ ప్లస్ ఉందనుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, అసలు మనం ప్రాసెస్ ఏం చేస్తున్నాం, ఇలా పాస్ చేస్తున్నాం లెఫ్ట్ టు రైట్. సో 2 పాస్ చేసాం, ఆపరేటర్ కాదు. 3కి వెళ్ళాం, ఆపరేటర్ కాదు. 4కి వెళ్ళాం, ఆపరేటర్ కాదు. స్టార్ ఈజ్ అన్ ఆపరేటర్ అన్నప్పుడు ఏం చేయాలి, నాకు లాస్ట్ ఉన్న 2 ఆపరెంట్స్ని క్యాలిక్యులేట్ చేసి అది నేను తీసుకోవాలి, ఆపరెంట్ కింద తీసుకోవాలి. సో దట్ బికమ్స్ 2, 3 స్టార్ 4 12 కదా. సో ఇక్కడ నేను 12 పెట్టుకుంటాను, రైట్? అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఆపరేటర్ వచ్చేది, ఇది మళ్ళీ ఆపరేటర్, ఇట్స్ నాట్ ఎ నెంబర్. సో ఇప్పుడు ఆపరేటర్ వస్తే ఏం చేయాలి, మళ్ళీ సేమ్ థింగ్, లాస్ట్ ఉన్న 2 నెంబర్స్ని తీసేసుకొని ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఫైనల్గా 2 + 12 = 14 వస్తుంది. దీని తర్వాత ఎండ్ అయిపోయింది. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క ఫైనల్ ఎవాల్యుయేషన్ వచ్చేసి 14. నౌ యూ గాట్ ద డిఫరెన్స్ కదా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీకు ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని ఒకటి ఉంటుంది కదా, 2 ప్లస్ బ్రాకెట్స్ వాడట్లేదు మనం ఇప్పుడు మన ప్రాబ్లంలో, మన ఇన్పుట్లో జస్ట్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2, 3, 2 ప్లస్ 3 స్టార్ 4. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇదొక దిస్ ఈజ్ నాట్ ద ఇన్పుట్. మీరు ఒకసారి చూసారనుకోండి, ప్రీవియస్ పేజ్కి వెళ్తే, ఇది యాక్చువల్లీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. అంటే జనరల్లీ మనం
మీరు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాస్తే మీరు జనరల్ ఇలా రాస్తారు, ఇజంట్ ఇట్? సో దీన్ని పోస్ట్ ఫిక్స్లో చేస్తే ఇలా వస్తుంది అనమాట. సో మనం హ్యాండిల్ చేస్తుంది ఏంటి, దీన్ని ఎవాల్యుయేట్ చేయటం హ్యాండిల్ చేస్తున్నాం, కరెక్ట్? సో మీకు ఒక డౌట్ ఏం రావచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 2 + 3 * 4, ఇంకొకటి 2 + 3 * 4 ఇవి ఉన్నాయి కదా. అంటే జనరల్లీ ఏంటంటే మనం బ్రాకెట్ పెడితే ఏది ముందు క్యాలిక్యులేట్ చేయాలో తెలుస్తుంది. బ్రాకెట్ లేదనుకోండి, సరే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 * 4 ఇలా ఉందనుకుందాం. సో జనరల్ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఒక అంబిగ్యూస్ సిచ్యువేషన్ వచ్చింది చూసారా. అంటే మీరు చాలా పజిల్స్లో కూడా చూసుంటారు, సోషల్ నెట్వర్కింగ్ పోస్ట్స్లో. ఆన్సర్ ఒకవేళ 3 + 2 చేసి తర్వాత *4 చేయాలా, ఆర్ ఎల్స్ 3 * 4 చేసి తర్వాత +2 చేయాలా, ఏది ఫస్ట్ చేయాలి? బ్రాకెట్ ఉంటే మీకు ఈజీగా అర్థమైంది. బ్రాకెట్ లేకపోతే సో అక్కడే మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఉంటుంది. బట్ ఏంటంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఇప్పుడు మన ఇన్ఫిక్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి అది మనకు అక్కర్లేదు. బట్ పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ దీని డిఫరెన్స్ ఏంటో జస్ట్ చూపిస్తున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం. సో ఇప్పుడు 2 + 3 * 4ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 2, 3, కరెక్ట్? లాస్ట్ 2 ఆపరెంట్స్కి స్టార్ చేస్తున్నాను. ఇది వాట్ ఎవర్, ఇది ఒక ఆపరెంట్ అయిపోయింది కదా. అంటే ఇది 2 + 3, సారీ దిస్ షుడ్ బి ప్లస్, అంతే కదా. 2 + 3ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం, అంతే కదా, రైట్? లాస్ట్ 2 ఆపరేటర్ టేక్స్ ద లాస్ట్ 2 ఆపరెంట్స్ అండ్ పర్ఫార్మ్స్ ద ఆపరేషన్, కరెక్ట్? నెక్స్ట్ వచ్చేసి 4, అండ్ ఇది ఒక ఆపరెంట్ అయింది, ఇది ఒక ఆపరెంట్ అయింది. దీనికి ఆపరేషన్ ఏంటి, స్టార్. సో నేను స్టార్ ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నాను, ఓకే. అండ్ ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. సో 3 * 4 ఏమవుతుంది, 3, 4, స్టార్, ఇజంట్ ఇట్? ఓకే. సో ఇదొక ఆపరేటర్, ఇదొక ఆపరెంట్. దీన్ని ఇక్కడ ఇంకో ఆపరెంట్ ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ప్లస్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరు చూస్తే స్టార్ ఏమో 3 + 4కి జరుగుతుంది, కరెక్ట్? అప్పుడు 2 and 2 వస్తుంది, ఇక్కడ 12 ఉంటుంది. ఈ రెండింటికి ప్లస్ జరుగుతుంది. చూసారా మీరు ఇక్కడ ఈ పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ వల్ల ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఎలా 2 డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని రిప్రజెంట్ చేయగలమో, బ్రాకెట్ లేకపోయినా. సో దట్స్ అబౌట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అనమాట. మన ప్రాబ్లం ఏంటంటే జస్ట్ ఎవాల్యుయేషన్ కోసమే, బట్ మీకు ఒక అసలు ఈ లాజికల్ అండర్స్టాండింగ్ కొంచెం ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్తున్నాను ఇదంతా, ఓకే. నౌ లెట్స్ సీ ద పోస్ట్ ఫిక్స్ ఎవాల్యుయేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేయాలో చూద్దాం. సో లెట్స్ టేక్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. 2, 3, 4, 5, స్టార్, ఓకే, అండ్ లెట్స్ సే ప్లస్, అండ్ లెట్స్ సే స్టార్ మళ్ళీ, రైట్? ఇక్కడ మనం ప్రాసెస్ చూద్దాం. ఇది ఒక్కటి సాల్వ్ చేసి మనం ప్రాసెస్ చూసి విల్ ప్రొసీడ్ విత్ రైటింగ్ కోడ్, ఓకే. ఈ పార్సింగ్ ఎలా జరుగుతుందంటే 2 ఉంది, ఓకే, ఇట్స్ నాట్ అన్ ఆపరెంట్. 3 ఆపరెంట్ కాదు, 4 ఆపరెంట్ కాదు, 5 ఆపరెంట్ కాదు, సారీ ఐ మీన్ టు సే ఆపరేటర్. నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఆపరేటర్కి. ఆపరేటర్స్ అంటే ఈ ప్లస్ మైనస్ ఇవన్నీ, ఓకే. సో స్టార్ ఇట్స్ అన్ ఆపరేటర్. అప్పుడు ఏం చేస్తాను, ఈ లాస్ట్ ఉన్న 2 ఆపరెంట్స్ని తీసుకుని దాన్ని ఎవాల్యుయేట్ చేసి పెట్టుకుంటాను. 20 అయింది. సో ఈ టర్మ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసేసాం, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ అగైన్ ఇట్స్ అన్ ఆపరేటర్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ లాస్ట్ ఉన్న 2 ఆపరెంట్స్ని మళ్ళీ తీసి 3 * 20, 60, సారీ ప్లస్ కాబట్టి 3 + 20 ఇట్ బికమ్స్ 2, 23, కరెక్ట్? నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మళ్ళీ ఆపరేటర్ స్టార్, లాస్ట్ ఉన్న 2 and 23ని ప్రొడక్ట్ చేస్తున్నాను, 2 * 23. సో ఫైనల్ ఎవాల్యుయేషన్ వచ్చేసి దీనికి 46, కరెక్ట్? సో ఇక్కడ మీరు ఒకటి సో ఈ ప్రాబ్లమ్ని మీకు ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేయాలో ఎలా తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడంగానే వెన్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ద ఆపరేటర్ యు ఆర్ టేకింగ్ ద లాస్ట్ 2 ఆపరెంట్స్. అంటే లాస్ట్ ఏమైతే మనం చూసామో అది మనం బయటికి తెప్పిస్తున్నాం, కరెక్ట్? సో దట్స్ వేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇక్కడ స్టాక్ యూస్ చేయాలి అని. మేక్ సెన్స్, రైట్? సో ఇక్కడ మనం స్టాక్ యూస్ చేసి ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం, రైట్? ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోండి.
ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంత టైం తీసుకొని ఒక ప్రాబ్లమ్‌ని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ పర్టిక్యులర్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలని ఎలా కనుక్కుంటాం. సో, దట్స్ ద రీజన్ అనమాట. ఓకే. సో, ఇక్కడ స్టాక్ ఇప్పుడు మనకి ఏం అర్థమైంది? ఈ ప్రతిసారి ఆపరేటర్ చూసినప్పుడు లాస్ట్ 2 ఆపరెంట్స్‌ని బయటికి తీస్తున్నాం కాబట్టి సో, ఇక్కడ ఓకే. దిస్ వర్క్స్ సంథింగ్ లైక్ లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. కరెక్ట్? సో, స్టాక్ అని అర్థమైంది. సో, స్టాక్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ అస్యూమ్ దట్ దిస్ ఈస్ ద స్టాక్. నాకు కొద్దిగా రైటింగ్ ప్రాక్టీస్ పోయింది. చాలా రోజులైంది కదా! ఐ మీన్ నాకు కొంచెం గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ వర్క్ వల్ల ఐ కుడెంట్ క్రియేట్ మోర్ వీడియోస్. సో, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ. యూ ప్లీజ్ డూ వాచ్ అండ్ ఆల్ డేటా స్ట్రక్చర్స్ విల్ బీ కవర్డ్. ఓకే. సో, ఏం జరుగుతుందో చూద్దాం. 2 పుష్ చేశాను స్టాక్‌లోకి. 3 పుష్ చేశాను. 4 పుష్ చేశాను. 5 పుష్ చేశాను. స్టార్ రాంగానే ఓకే. ఇట్స్ అన్ ఆపరేటర్. నేను లాస్ట్ 2 ఐటమ్స్‌ని తీసుకోవాలి. నేనేం చేస్తాను అప్పుడు? పాప్ చేస్తాను. 5ని పాప్ చేస్తాను. ఏలో పెట్టుకుంటాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 5. 4ని పాప్ చేసి బిలో పెట్టుకుంటాను. 4 నేనేం చేస్తాను ఇప్పుడు ఈ రెండిటికి ఈ స్టార్ కదా ఇప్పుడు నేను చూసిన ఆపరేటర్. సో, ఏ స్టార్ బి కనుక్కుంటాను విచ్ ఈస్ 20. ఈ 20ని చేసి ఈ 20ని ఇక్కడ పెడతాను. రైట్? నెక్స్ట్ ప్లస్‌కొచ్చాను. ఇది మళ్ళీ ఆపరేటర్. నేనేం చేయాలి ఇప్పుడు లాస్ట్ 2 ఆపరెంట్స్. ఇప్పుడు ఏమున్నాయి నా లాస్ట్ 2 ఆపరెంట్స్? ఏ వచ్చేసి 3 అనుకోవచ్చు. సారీ 20 అనుకుందాం. లాస్ట్ నుండే వద్దాం. లాస్ట్ ఆపరేటర్ వచ్చేసి ఆపరెండ్ వచ్చేసి 20. సో, 20 తీసేసాను. దాని ముందున్న ఆపరెండ్ వచ్చేసి 3. సో, బి ఈజ్ ఈక్వల్ టు 3. కరెక్ట్? సో, ఇప్పుడు ఆపరేటర్ వచ్చేసి ప్లస్. సో, ఏ ప్లస్ బి కనుక్కొని ఈ వచ్చిన 23ని నేను ఇక్కడ పెట్టుకుంటాను. నౌ కమ్స్ స్టార్. రైట్? స్టార్ అనేది ఓకే. మళ్ళీ ఆపరేటర్ కాబట్టి లాస్ట్ 2 ఆపరెంట్స్ ఇక్కడ ఏమున్నాయి ఇప్పుడు? ఏ వచ్చేసి 23 పాప్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి బి వచ్చేసి దాని ముందున్నది 2. బి వచ్చేసి 2. ఆపరేటర్ వచ్చేసి స్టార్. సో, ఇది క్యాలిక్యులేట్ చేసి నేను ఈ స్టాక్‌లో పెట్టుకుంటాను విచ్ ఈస్ 46. అండ్ ఐ హావ్ సీన్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్పుట్ యారే. సో, ఇప్పుడు ఫైనల్‌గా నా దగ్గర ఏముందో అదే నా ఎవాల్యుయేటెడ్ ఎక్స్‌ప్రెషన్ ఆన్సర్. రైట్? 46 ఈజ్ మై ఆన్సర్. సో, ఈ ఆపరేషన్స్‌ని మనం స్టెప్ బై స్టెప్ ఏమైతే చేసామో అదే ఎగ్జాక్ట్‌గా విల్ ట్రై టు రిప్లికేట్ ఇన్ కోడ్. ఇప్పుడు ఏమవుద్దంటే ఒక్కోసారి మనం ప్రాబ్లమ్‌ని మనకి ఎలా సాల్వ్ చేయాలో అయినా కానీ మనం స్టెప్ బై స్టెప్ ముందు మైండ్‌లో ఆలోచించకుండా స్టార్ట్ చేస్తాం. సో, అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోతాం. సో, ఒక్కసారి మీరు ఒక 2-3 మినిట్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్‌ని ఓకే. అసలు ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి? మైండ్‌లో మీరు ఫ్రేమ్ చేసుకుంటే ఈజీగా మీరు అది కోడ్‌లో పెట్టొచ్చు. రైట్? దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు షో యూ యాక్చువల్లీ. ఓకే. లెట్స్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఇక్కడ ఇక్కడ మనం స్ట్రింగ్ అది తీసుకోవాల్సింది. స్ట్రింగ్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ అరే ఇన్పుట్ వచ్చేసి లెట్స్ సే 2. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2, 3, 4, 5. మీకు ఆల్రెడీ ఇక్కడ ఎందుకు నేను ఇలా తీసుకుంటున్నాను అర్థమైంది కదా! ఎందుకంటే నా ఇన్పుట్‌లో ఏంటంటే స్టార్ ప్లస్ 2, 3 నంబర్స్ ఉన్నాయి. ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. అది నేను ఒక ఇంటిజర్‌లో పెట్టలేను. ఓకే. నేను డెఫినెట్‌లీ ఒక స్ట్రింగ్‌లోనే పెట్టాలి. సో, అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను అది సింగిల్ స్ట్రింగ్‌గా పెట్టలేను. ఎందుకంటే ఐ నీడ్ టు డిఫరెన్షియేట్ కదా! అంటే మల్టీ డిజిట్ నంబర్స్ ఉండొచ్చు. సింగిల్ డిజిట్ నంబర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 134 ఉందనుకోండి. నేను ఇది 134 విడివిడిగా అనుకోవాలా? లేకపోతే 13-4 అనుకోవాలా? 134 అనుకోవాలా? సో, దానికోసమే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి ఇన్పుట్ కూడా మనకు మారుతా ఉంటుంది. సో, యూ హ్యావ్ టు గెట్ దట్. రైట్? నెక్స్ట్ వచ్చేసి స్టార్ ప్లస్ అండ్ ఫైనలీ ఇట్స్ ఎ స్టార్ అగైన్. కరెక్ట్? సో, ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. స్టాక్ ఇనీషియలైజ్ చేసాం పైన. ఓకే. సో, నేనేం చేస్తున్నాను ఒక్కొక్క స్ట్రింగ్‌లో ఈ యారేలో ఒక్కొక్కటి పార్స్ చేస్తున్నాను. అంతే కదా! ఇక్కడ మనం ఏమైతే మాట్లాడుకున్నామో పార్సింగ్ సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ నేను రిప్లికేట్ చేస్తున్నాను.
పార్స్ చేయాలి. ఓకే. పార్స్ చేయాలంటే 1 బై 1 ఏం చేయాలి? ఫర్ లూప్ రాయాలి. సో int I is equal to 0, I less than ip dot length I ప్లస్ ప్లస్ తీసుకున్నాను. అండ్ ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇఫ్ ఓకే. సో ఇక్కడ నేనేం చేయాలి? ఫస్ట్ ఇప్పుడు 1 బై 1 పార్స్ చేసుకుంటూ అండ్ ఇది ఆపరేటర్ అయితే నాకొక ఆపరేటర్ కాకుండా నార్మల్ నెంబర్ అనుకోండి. నేనేం చేయాలి? అది పుష్ చేసేస్తాను. నేను స్టాక్‌లోకి పుష్ చేయాలి. అంతే కదా! ఇక్కడ మనం అనుకున్నది అదే కదా! స్టాక్‌లోకి పుష్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే మనకు ఆపరేటర్ వచ్చిందో అప్పుడు మాత్రమే లాస్ట్ 2ని పాప్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే సింపుల్‌గా ఐడెంటిఫై చేయాలంటే ఏంటి? మనకి ఆపరేటర్స్ ఏముంటాయో మనకి ప్రాబ్లమ్‌లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా ఎక్స్‌ప్రెషన్‌లో స్టార్ ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఈ 4 ఆపరేటర్సే ఉంటాయి అని చెప్పి ఎగ్జాంపుల్‌లో ఇచ్చారనుకోండి. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌లో డిఫైన్ చేస్తారు మనకి బేసికలీ. కరెక్ట్? సో ఇక్కడ నేనేం చేయొచ్చు? ఒకవేళ నేను ఇప్పుడు పాస్ చేస్తున్న ఎలిమెంట్ ఈ 4 ఏదో ఒకటి మ్యాచ్ అయిందనుకోండి. సో దట్ మీన్స్ ఇట్స్ ఎన్ ఆపరేటర్. ఇఫ్ దట్ ఈస్ నాట్ ఇట్ మీన్స్ దట్స్ ఎ నెంబర్. కరెక్ట్? నేను అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఈ ప్లస్ స్టార్ అనేవి బై డైరెక్షనల్. అంటే 2 స్టార్ 3 అయినా 3 స్టార్ 2 అయినా వాల్యూ ఒకటే. అలానే 2 ప్లస్ 3 3 ప్లస్ 2 వాల్యూ ఒకటే. బట్ మైనస్ డివైడెడ్ బై అనేది చూడండి 2 మైనస్ 3 ఈజ్ డిఫరెంట్, 3 మైనస్ 2 ఈజ్ డిఫరెంట్. వాల్యూస్ విల్ బి డిఫరెంట్. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 స్లాష్ ఉందనుకోండి, డివైడెడ్ బై ఉందనుకోండి. ఐడియల్లీ ఇట్ షుడ్ బి 4/5. కరెక్ట్? 5/4 కాదు. రైట్? సో ఇక్కడ మీరు లాస్ట్ 2 ఎలిమెంట్స్‌ని పాప్ చేస్తున్నప్పుడు ఇది ఏ అనుకుంది, ఇది బి అనుకున్నారనుకోండి. వాల్యూ వచ్చేసి b/a అవుతుంది. ఆర్ ఎల్స్ మీరు ఈ లాస్ట్ ఎలిమెంట్ బి, దాని ముందుది ఏ అనుకుంటే a/b. సో మీరు ఏం తీసుకున్నారని బట్టి ఈ వాల్యూ కూడా కరెక్ట్‌గా వస్తుందో లేదో మీరు చూసుకొని కన్వెన్షన్స్ ఫాలో అవ్వండి. కరెక్ట్? ఓకే. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను if ip of I ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాట్ ఈక్వల్స్ స్టార్. ఓకే. ఇప్పుడు నాకేం చేయాలంటే వీటిల్లో ఏదో ఒకటి ఈక్వల్ అయిందనుకోండి ఆర్ సేమ్ నేను కాపీ చేస్తాను. ఇంకా 4 ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి రైట్? సో ఒకటి డివైడెడ్ బై, ఒకటి మైనస్, ఒకటి ప్లస్. కరెక్ట్? సో ఇవి వచ్చినప్పుడు ఇట్స్ అన్ ఆపరేటర్. ఫస్ట్ ఎల్స్ కేస్ రాద్దాం. ఎల్స్ కేస్ ఈజ్ సింపుల్. ఇవన్నీ కాదంటే ఏంటి, నా దగ్గర ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి నెంబర్ అని. కరెక్ట్? బట్ మీరు ఇక్కడ చూస్తే ఈ ఇన్పుట్ ఆఫ్ I అనేది ఇట్స్ ఎ స్ట్రింగ్ ఆఫ్ 2. సో నేను పుష్ చేసే ముందు ఏం చేయాలి? స్ట్రింగ్ నా స్టాక్ ఏంటంటే ఇంటీజర్ పెడుతున్నాను. కరెక్ట్? సో ఇంటీజర్లోకి నేను ఏం చేస్తానంటే అది నెంబర్గా కన్వర్ట్ చేసి పుష్ చేస్తాను. సో ఎస్ డాట్ పుష్ ఆఫ్, ఇప్పుడు స్ట్రింగ్ని ఇంటీజర్ కన్వర్ట్ చేయాలంటే ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ IP ఆఫ్ I చేస్తే నాకు అది కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ నేను 2 వేస్లో చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే, ఒకటి నేను పుష్ చేసేటప్పుడే ఇంటీజర్ స్టాక్ పెట్టుకున్నాను కాబట్టి ఇది నేను ఇంటీజర్గా కన్వర్ట్ చేసి పుష్ చేయొచ్చు. సెకండ్ కేస్ ఈస్ నేను స్ట్రింగ్స్నే పుష్ చేస్తాను. పాప్ చేసేటప్పుడు ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నేను ఇంటీజర్గా కన్వర్ట్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఏదైనా చేయొచ్చు డిపెండింగ్ అపాన్ వాట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ యువర్ కంఫర్ట్. లైక్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఎక్కువ చేయడం ఇంట్రెస్ట్ లేదనుకోండి, మేబీ పుష్ చేసినప్పుడే స్టాక్లోకి పుష్ చేసేస్తే ఇలా అయిపోతుంది. రైట్? అదంతా లాజికలే. బట్ మనకి ఇది ప్రాబ్లం అర్థమైతే మనం ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు. దేర్ విల్ బి మల్టిపుల్ వేస్. ఓకే. ఇప్పుడు ఈ ఈజీ కేస్కి వచ్చేసాం. ఓకే. ఇది ఒకవేళ నెంబర్ అయితే నేను పుష్ చేస్తున్నాను సింపుల్. నెంబర్ కాదు అనుకోండి, అంటే ఈ 4 ఏదో ఒకటి మ్యాచ్ అయింది. అప్పుడు నేనేం చేస్తాను, పాప్ చేయాలి. ఫస్ట్ నేను ఒక ఏని పాప్ చేస్తాను. అంటే లాస్ట్ ఎలిమెంట్ని బి అనుకుందాం సింపుల్గా. సో నేను ఎందుకు అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3, 4, డివైడెడ్ బై ఉందనుకోండి.
నేను లాస్ట్ ఎలిమెంట్ని బి అనుకుని దీన్ని ఏ అనుకున్నాను అనుకోండి, యాజ్ ఎ కన్వెన్షన్ ఏ బై బి, అంటే నాకు ఈజీగా ప్రాబ్లం రాయడం, అంటే నేను ఎర్రర్ చేయడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. జనరల్లీ మనం ఏ బై బి రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం దాన్ బి బై ఏ, రైట్. సో అలా కాకుండా మీరు వేరే విధంగా రాయొచ్చు. ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, బట్ జస్ట్ కన్వెన్షన్స్ని ఫాలో అవటం వల్ల మనకి కొంచెం ప్రాబ్లం ఎర్రర్ ఫ్రీగా రాయగలం, ఈజీగా రాయగలం అంతే. సో బీని నేను లాస్ట్ ఎలిమెంట్ అనుకుంటున్నాను, విచ్ విల్ బి ఎస్ డాట్ పాప్, అండ్ దాని ముందు ఎలిమెంట్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ పాప్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాక్లో 3, 4, లెట్స్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, మైనస్ వచ్చిందనుకోండి, మైనస్ యాడ్ చేయం. I will take 4 as B, 3 as A, and I'll calculate A minus B, and దీన్ని నేను పుష్ చేస్తాను స్టాక్లోకి. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్, కరెక్ట్. సో పాప్ చేసి నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఓకే. సో ఈ రెండు క్యాల్కులేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను యాక్చువల్లీ ఏం చేయాలి, ఈ ఏ అండ్ బితో ఈ పర్టికులర్ ఐపీ ఆఫ్ ఐలో ఇప్పుడు ఏముందో దాన్ని ఆపరేషన్ చేయాలి. బట్ నాకు ఇది యాక్చువల్ ఆపరేటర్ కాదు, ఒక స్ట్రింగ్లో ఆపరేటర్ని రిప్రజెంట్ చేస్తున్నాం, కరెక్ట్. సో దీనికి నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, బెటర్ థింగ్ ఈజ్ నేను ఇలా సపరేట్గా రాసుకుంటాను ఏంటంటే ఇఫ్, ఎందుకంటే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఆపరేషన్ చేయాలి కదా. సో వాట్ ఐ డూ ఇస్, ఒకవేళ ఇదైంది అనుకోండి, సో ఇదైతే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఎస్ డాట్ పుష్, ఏం పుష్ చేస్తున్నాను, బి స్టార్ ఏ స్టార్ బి, కరెక్ట్. అలా కాకుండా ఎల్స్ ఈఫ్ ఐపీ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ప్లస్ అయింది అనుకోండి, రైట్. ఎస్ డాట్ పుష్, ఇప్పుడు ఏం పుష్ చేస్తాను, ఏ ప్లస్ బి, రైట్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇలానే నేను మిగతా రెండు కూడా డివైడెడ్ బై అండ్ మైనస్ కూడా రాస్తాను. ఐ మీన్ ఈ ఎగ్జాంపుల్లో లేకపోయినా, బట్ బెటర్ ఐ రైట్ ద హోల్ ప్రోగ్రామ్. ఇది నేను ఇలా ఎందుకు రాయాల్సి వస్తుందని నేను కూడా 1 minute యాక్చువల్లీ పాస్ చేసి వీడియోని నేను థింక్ చేశాను అనమాట. ఓకే, ఇంకేమైనా బెటర్గా ఉంటుందా అని. ప్రస్తుతానికైతే నాకేమీ ఇంకా బెటర్ అప్రోచ్ రాలేదు ఈ పర్టికులర్ క్యాల్కులేషన్ కోసం. ఈ ప్రాబ్లం మనం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఈ స్టాక్ని ఎలా యూస్ చేయాలన్నది. ఈ కండిషన్స్ మీరు ఎలా రాస్తారు, ఈ ఇఫ్ కండిషన్స్ రాస్తారా, లేకపోతే ఇక్కడ మీరు ఈవెన్ స్విచ్ కేస్ కూడా రాసుకోవచ్చు, రైట్. అది ఏం చేస్తారన్నది ఇట్స్ నాట్ మచ్ ఇంపార్టెంట్, రైట్. మీరు ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ప్లస్ అయితే ఏ ప్లస్ బి క్యాల్కులేట్ చేసి పుష్ చేస్తున్నాం, అలానే మైనస్ అయితే ఏ మైనస్ బి చేసి పుష్ చేయాలి. ఐ విల్ చేంజ్ ఇట్ టు ఏ మైనస్ బి. డివైడెడ్ బై అయితే ఏ బై బి చేసి పుష్ చేస్తున్నాను, రైట్. ఓకే, ఎల్స్ ఈఫ్ అక్కర్లేదు కదా, ఎల్స్ కేస్, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఎగ్జాంపుల్లో నేను ఏం చేస్తున్నాను, లైక్ ఐఎమ్ ఐడియల్ కండిషన్స్ని వాడుతున్నాను. అంటే ఎయిదర్ నా ఇన్పుట్లో ఓన్లీ నెంబర్స్ అండ్ ఆపరేటర్స్ మాత్రమే ఉంటాయి. సో ఇది మనం ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చినప్పుడు మీకు ఈ కన్స్ట్రైన్స్ కూడా స్పెసిఫై చేస్తారు, రైట్. సో ఇక్కడ నాకు వాట్ కెన్ ఐ సే, నాన్ ఫీజిబుల్ సినారియో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ 2, 3, 4, స్టార్ ఉందనుకోండి, ఇక్కడ మనకి ఏం చేస్తుంది, 3 స్టార్ 4 కంప్యూట్ అయ్యి 12 పెడతాం. ఈ 2 + 12కి చేయడానికి ఇంకో ఆపరేటర్ లేదు. సో ఇది ఇన్వాలిడ్ ఇన్పుట్. అంటే ఐఎమ్ అస్యూమింగ్ ఇన్ మై ప్రోగ్రామ్ ఇన్వాలిడ్ ఇన్పుట్స్ లేవని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను పుష్ చేశాను. ఈ పార్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుంది, నాకు లాస్ట్లో స్టాక్లో ఏదైతే మిగులుతుందో అదే నాకు కావాల్సిన ఆన్సర్. దట్స్ వాట్ ఇట్ ఈస్, రైట్. ఇక్కడ మనం చూసాం ఈ 46 అనేది లాస్ట్లో మనకి స్టాక్లో మిగులుతుంది, రైట్. ఓకే. సో ఇఫ్, సారీ, నేను ఇది ప్రింట్ చేయాలనుకోండి, జస్ట్ సింప్లీ ఎస్ డాట్ పాప్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే, లెట్స్ సీ ద అవుట్పుట్.
నేను యాక్చువల్లీ డైరెక్ట్గా ఇప్పుడే ట్రై చేశాను ఈ ప్రాబ్లమ్ని. ఓకే, నాకు థియరిటికల్గా ఐడియా ఉంది, బట్ నేను ఇంప్లిమెంట్ చేయడం మాత్రం ఇప్పుడే నేను ఇప్పుడు మీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆలోచిస్తూ చేశాను. ఓకే రైట్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. చూడండి 46 వచ్చింది. అండ్ ఒకవేళ నేను ఇది సింపుల్గా ఇన్వాలిడ్ ఇన్పుట్స్ ఉండవు అని రాస్తున్నాను, ఒకవేళ అవి కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు సింపుల్గా ఎలా చెక్ చేయొచ్చో తెలుసా? ఈ లాస్ట్లో కరెక్ట్గా ఉంటే ఆపరేటర్స్ అనేది ఆర్ ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఉంటే మీకు లాస్ట్లో స్టాక్లో ఒక్క ఎలిమెంటే మిగులుతుంది ఆఫ్టర్ పార్సింగ్, రైట్? ఇఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ కానీ మిగిలినాయి అనుకోండి, ఇట్స్ అన్ ఇన్వాలిడ్ ఇన్పుట్. ఇంకొక కేస్ ఆఫ్ ఇన్వాలిడ్ ఇన్పుట్ ఏమవ్వచ్చు? లెట్స్ సే 3 అండ్ స్టార్ ఉందనుకోండి. ఓకే, సో 3ని స్టాక్లో పుష్ చేసాం. స్టార్ రాగానే ఏంటి, ఒకటే ఉంది మనకి స్టాక్లో, 2 పాప్ చేసేటప్పటికి మనకి ఎర్రర్ వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో అక్కడ నేను ఇంకో కండిషన్ పెట్టుకోవచ్చు, లైక్ స్టార్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నేను 2 కండిషన్స్ ఏంటంటే లాస్ట్లో సైజ్ షుడ్ బి 1. సో ఇక్కడ నేను సింపుల్గా కండిషన్ ఏం పెట్టచ్చు, ఈఫ్ ఎస్ డాట్ సైజ్ నాట్ ఈక్వల్ టు 1, రైట్? నాట్ ఈక్వల్ టు 1 అయితే ఆర్ ఎల్స్ ఈక్వల్ టు 1 అయితే నాకు యాక్చువల్లీ కరెక్ట్ వ్యాలిడ్ ఇన్పుట్ ఇచ్చినట్టు. సో నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పెట్టేస్తాను. ఎల్స్ ఒకవేళ నా స్టాక్లో ఏం ఎలిమెంట్స్ లేకపోయినా ఆర్ ఎల్స్ మోర్ దాన్ 1 ఉన్నా కానీ ఇట్ జస్ట్ ఇండికేట్స్ ఇన్వాలిడ్ ఇన్పుట్. కరెక్ట్, ఇన్వాలిడ్ అని పెట్టుకుంటాను, రైట్? సో ఇలా చేయొచ్చు. అండ్ ఈ పైన కేసులో ఏంటి, సో నేను పాప్ చేసేటప్పుడు వెన్ ఎవర్ ఐ సీన్ ఆపరెంట్ అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ ఉండాలి కదా. సో ఇక నేను ఏం చేయొచ్చు, ఇఫ్ ఎస్ డాట్ సైజ్ లెస్ దాన్ 2 ఇన్వాలిడ్ ఇన్పుట్ అని పెట్టుకోవచ్చు కదా. ఇది చేసేసిన తర్వాత నేను ఏం చేయొచ్చు, ఈ ఫర్ లూప్ని బ్రేక్ చేయాలి. నథింగ్ ఈజ్ దేర్ టు డూ, రైట్? అండ్ ఇంకొన్ని కండిషన్స్ రాయాల్సి ఉంటుంది. ఈ ఫైనల్ ఇక్కడ మనకి ఇన్వాలిడ్ వచ్చేసింది అనుకోండి, యూ షుడ్ నాట్ ఈవెన్ గో హియర్, కరెక్ట్? ఇక్కడ కూడా వెళ్ళలేము, ఇక్కడ కూడా వెళ్ళకూడదు యాక్చువల్లీ, రైట్? సో ఇలా కండిషన్స్ యాడ్ చేస్తూ ఉండొచ్చు. లైక్ దిస్ ఈజ్ నాట్ ద టోటల్ ప్రోగ్రామ్ టు హ్యాండిల్ ద ఇన్వాలిడ్ ఇన్పుట్స్, బట్ ఆల్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఈ స్టాక్ని ఎలా యూస్ చేయాలి అన్నది ఇక్కడ నేను మెయిన్గా మీకు చెప్పాలనుకున్నాను, రైట్? సో లెట్స్ అస్యూమ్ దట్ ఈ ప్రోగ్రాంలో మనకి ఇన్వాలిడ్ ఇన్పుట్స్ అనేది లేదనుకుందాం. ఓకే, ఐ హోప్ ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇలానే సాల్వ్ చేయండి. స్టాక్లో ఇంకా మీకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను ఈ ఇనీషియల్ సిరీస్లో ఈజీ ప్రాబ్లమ్స్ చెప్తాను అంటిల్ ఐ కవర్డ్ ఆల్ డేటా స్ట్రక్చర్స్. బట్ వన్స్ ఈ డేటా స్ట్రక్చర్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి, విల్ స్టార్ట్ డూయింగ్ మోర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఓకే.